Hi students, how are you all? I hope you are all fine and doing great. Welcome back MX ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకుందాము. లైక్ వాట్ ఈజ్ అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్, ఫార్ములా మాస్, యావరేజ్ అటామిక్ మాస్, రిలేటివ్ అటామిక్ మాస్ అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ అటామిక్ మాస్. చాలామందికి ఈ టర్మ్స్ అన్ని సేమా ఆర్ డిఫరెంట్ అని ఒక డౌట్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాలిక్యులర్ మాస్ అండ్ ఫార్ములా మాస్, ఇవి మనం ఎక్కడ యూస్ చేస్తాం. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిలేటివ్ అటామిక్ మాస్ అండ్ యావరేజ్ అటామిక్ మాస్, ఇవి ఎక్కడ యూస్ చేస్తాం. అండ్ అటామిక్ మాస్ యూనిట్స్ ఏఎంయునా యూనిఫైడ్ మాసా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అటామిక్ మాస్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ అన్ ఆటమ్. సింపుల్గా ద వాల్యూ ఆఫ్ అటామిక్ మాస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, ఎందుకంటే ఆటమ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ కాబట్టి. రిలేటివ్ అటామిక్ మాస్ అంటే ఏదైనా ఎలిమెంట్ అటామిక్ మాస్ని ఇంకొక ఎలిమెంట్ అటామిక్ మాస్తో కంపేర్ చేసి చెప్పడాన్ని రిలేటివ్ అటామిక్ మాస్ అంటాము. ఎర్లియర్ అటామిక్ మాసెస్ అన్నీ కూడా హైడ్రోజన్తో కంపేర్ చేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు C12 ఐసోటోప్ని స్టాండర్డ్గా తీసుకొని అటామిక్ మాసెస్ అన్నీ కూడా C12 ఐసోటోప్తో కంపేర్ చేసి చెప్తున్నారు. అండ్ అటామిక్ మాసెస్ యూనిట్స్ వచ్చేసి AMU. అండ్ ద వాల్యూ ఆఫ్ AMU ఈజ్ నథింగ్ బట్ 1/12th పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ C12 ఐసోటోప్. అటామిక్ మాస్ యూనిట్స్ని యూనిఫైడ్ మాస్ కూడా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1 AMU ఆర్ 1 యూనిట్. అటామిక్ మాసెస్ని AMUలో కానీ యూనిఫైడ్ మాస్లో కానీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. మనము యూజువల్గా క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేసేది అటామిక్ మాసెస్ని కాదు, యావరేజ్ అటామిక్ మాసెస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, యావరేజ్ అటామిక్ మాస్ అంటే ఏంటి? మెనీ న్యాచురలీ అక్కరింగ్ ఎలిమెంట్స్, దే ఎగ్జిస్ట్ యాజ్ మోర్ దాన్ 1 ఐసోటోప్. అప్పుడు we need to consider all the isotopes of that particular element. అప్పుడు we need to consider the existence of all these isotopes and their relative abundance. అప్పుడు మనం యావరేజ్ అటామిక్ మాస్ని కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ 3 ఐసోటోప్స్లో అవైలబుల్ ఉంటుంది నేచర్లో. C12, C13, C14. And the relative abundance of C12 is 98%, C13 is 1.1%, C14 is 2 into 10 to the power of minus 10%. And atomic masses వచ్చేసి C12 కి 12 AMU, C13 కి 13.00335 AMU, C14 కి 14.00317 AMU. సో మనం కార్బన్ అటామిక్ మాస్ చెప్పాల్సి వస్తే we need to consider the relative abundance of 3 isotopes of carbon and their atomic masses. ఇప్పుడు యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ దిస్ మేనర్. 98% ఆఫ్ మాస్ ఆఫ్ C12 ప్లస్ 1.1% ఆఫ్ C13 ప్లస్ 2 into 10 to the power of minus 10% ఆఫ్ C14. Average atomic mass is obtained as 12.011 units. మనం క్యాలిక్యులేషన్లో యూజ్ చేసేది కూడా సింపుల్ అటామిక్ మాస్ కాదు, యావరేజ్ అటామిక్ మాస్. యావరేజ్ అటామిక్ మాస్ అంటే ఏం లేదు, మెనీ న్యాచురల్ అక్కరింగ్ ఎలిమెంట్స్, వాటికి ఒకటి కంటే ఎక్కువ ఐసోటోప్స్ ఉంటాయి. అప్పుడు వి నీడ్ టు కన్సిడర్ ఆల్ ద ఐసోటోప్స్ అండ్ దేర్ అబండెన్స్ కూడా. టు ద మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్ అంటే మాస్ ఆఫ్ ద మాలిక్యూల్ అని. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మాలిక్యూల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అటామిక్ మాసెస్ని యాడ్ చేస్తే వచ్చేది మాలిక్యులర్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్, CO2 ఈజ్ ఎ మాలిక్యూల్. CO2 మాలిక్యూల్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 కార్బన్ అండ్ 2 ఆక్సిజన్. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ అండ్ అటామిక్ మాస్ ఆఫ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్, లైక్ 1 into 12 and 2 into 16. 12 plus 32 becomes 44 units. And coming to the H2O, molecular mass of H2O. H2O contains 1 oxygen and 2 hydrogens. దీని molecular mass ని ఎలా calculate చేస్తామంటే, atomic mass of 1 oxygen plus atomic mass of 2 hydrogen atoms. అప్పుడు atomic mass of 1 oxygen is 16 into 1.
and atomic mass of hydrogens is 1 and 2 hydrogens are there. 2 into 1. That means 16 plus 2 becomes 18 units. Formula mass. For example, formula mass of sodium chloride అంటే మాస్ ఆఫ్ సోడియం ఆటమ్ ప్లస్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ మనకి ఎంత వస్తుంది 58.5 యూనిట్స్ వస్తుంది. మరి ఇక్కడ కూడా సింపుల్గా సోడియం క్లోరైడ్ మాలిక్యులర్ మాస్ అనొచ్చు కదా, అనట్లేదు. ఎందుకంటే సోడియం క్లోరైడ్ కాంపౌండ్ తీసుకుంటే సోడియం క్లోరైడ్ మాలిక్యూల్స్ విడివిడిగా ఉండవు. దే విల్ నాట్ బి అవైలబుల్ యాజ్ డిస్క్రీట్ మాలిక్యూల్స్. ఇక్కడ ఒక సోడియం తీసుకుంటే 6 క్లోరిన్ ఆటమ్స్తో సరౌండ్ అయి ఉంటుంది, అండ్ ఒక క్లోరైడ్ తీసుకుంటే 6 సోడియం ప్లస్ అయాన్స్తో సరౌండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఫార్ములా మాస్ని మాలిక్యులర్ మాస్గా తీసుకుంటాం. సో స్టూడెంట్స్, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మనకి పీరియాడిక్ టేబుల్లో మెన్షన్ చేసిన అటామిక్ మాసెస్ అన్నీ కూడా యావరేజ్ అటామిక్ మాసెసే. మీకు ఏమైనా డౌట్ వచ్చినా, ఏదైనా టాపిక్ కావాలన్నా కామెంట్ బాక్స్లో అడగొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.